ఏ ఒక్కటి దాచకుండా ఏ గోదావరి కణంలో పెట్టినటువంటి కేసు ఏంది, అక్కడి నుంచి మిర్యాలకు ట్రాన్స్ఫర్ అయినటువంటి కేసులు ఏంది, అన్నింటిని కూడా సవివరంగా పిటిషన్లో వివరించింది. చట్టం ఏం చెప్తుంది? కేసులో కోర్టులో కేసు నడుస్తుండగా ఆయన డైవర్స్ కేసు వేసిండు, ఏమో మెయింటెనెన్స్ కేసు వేసింది, అదేవిధంగా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇవన్నీ కేసులు కోర్టులో నడుస్తుండగా చట్టం ప్రకారం రెండో వివాహం చేసుకోవడం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, సామాజిక ప్రజా సంఘాలుగా డిఈఓ గారు బయటకు వచ్చి జరిగినటువంటి సంఘటనను ప్రెస్ మీడియాకు వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు దాచుకుంటా ఉన్నారు? ఒక మహిళగా, ఒక దళిత మహిళగా ఈరోజు బాధార్లో పడేసి దాదాపుగా 14 ఏళ్ళుగా ఎక్కడైనా సరే ఏ కోర్టులోనైనా కేసు ఒక 7 ఏళ్ళు దూరంగా చూసినాం, 10 ఏళ్ళు దూరంగా చూసినాం, కానీ 13 ఏళ్ళు 14 ఏళ్ళుగా కోర్టులో ఎందుకు ఇంకా కేసు నడుస్తూ ఉందో ఈరోజు డిఈఓ స్పష్టం చేయాలి.